నమస్తే అండి. నమస్కారం అమ్మా. గ్రహణాల గురించి మీరు అద్భుతంగా చెబుతూ ఉంటారు. ఈ ఏడాది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం ఈ రెండిట్లో ఏది ఎప్పుడు రాబోతోంది? ఈ సంవత్సరం మనకి 7 సెప్టెంబర్ 2025 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఆ రోజు ఆదివారం రాత్రి సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఆసియా ఖండంలో ఏర్పడుతుంది. అందులో ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో మనకి పితృపక్షాలు ప్రారంభమయ్యేయడానికి ముందు అంటే పౌర్ణమి రోజు మనకి ఆ సమయానికి ఈ యొక్క గ్రహణం ఏర్పడడం విశేషం. అయితే ఇది కుంభరాశిలో ఏర్పడడం చేత కుంభరాశి వారు సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత వారికి చెడు ఫలితాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది రాత్రి సమయంలో 9:30 ప్రాంతానికి ప్రారంభమై తెల్లవారుజామున 3:30 మధ్య ప్రాంతంలో ఉంది. అందువల్ల ఈ గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలంటే రాత్రి కాబట్టి ఆలయాలు అప్పటికే మూసపడి ఉంటాయి. అయినా కూడా సాయంత్రం 5:30కే ఆలయాలన్నీ మూయాలి. 5:30కే భోజనాది కార్యక్రమాలు ముగించుకోవడం మంచిది. తర్వాత గ్రహణం జరిగేటప్పుడు రాత్రి గ్రహణం వల్ల గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. గ్రహణ సమయం ధ్యానానికి జపాలకి చాలా అద్భుతమైన అవకాశం. అలాగే గ్రహణ సమయాల్లో ఏవైతే రాశులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయో వారు గ్రహశాంతులు వంటివి చేసుకోవాలి. సూర్యగ్రహణం అయితే బంగారం దానం చేసుకోవడం, రాగి దానం చేసుకోవడం, చంద్రగ్రహణం అయితే వెండి దానం చేసుకోవడం వంటివి చేసుకోమని శాస్త్రాలు తెలియజేసాయి. అలాగే గ్రహణ సమయంలో గ్రహణానికి పూర్వం పట్టు స్నానం, అంటే గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం కూడా మనం ఆచరించాలి. అసలు మనం స్వచ్ఛ భారత్ అని ఈరోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అని మన పూర్వీకులు చెప్పారు. గ్రహణానికి ముందు స్నానం చేసి, గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి, గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, దేవాలయాలు శుభ్రపరచుకోవడం, ఇది మన యొక్క సనాతన ధర్మంలో